స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, చూస్తున్నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా. ఓకే అమ్మా, చేసిరమ్మా. ఓకే ఓకే తల్లి, సంతోషం. అమ్మా చెల్ల కూడా మా చేసిందా? ఇంకా ఆడవాళ్ళకు 2000 గ్యాస్ సిలిండర్ 500 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆరోగ్యశ్రీ 10 లక్షలమ్మా. ఇక మీరు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీగా గిరివి అమ్ముకోవాల్సిన అవసరం లేదు, అప్పులు లేవుగా. డైరెక్ట్ గా దవాఖాన పోతే 10 lakhs వరకు ఫ్రీ. మాట్లాడతా, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతా. ఏమంటున్నా, మీకు ఆర్టీసీ అదే ఉద్యోగస్తులుగా గుర్తింపు కదా మీది. మాట్లాడతా ఆడవాళ్ళందరికీ ఫ్రీగా. సోనియా గాంధీ सोनिया गांधी का बर्थडे है, सोनिया गांधी जी का आज बर्थडे है, इसलिए आज स्टार्ट कर दिए सर जी. सिचेसी संगारेड्डी वालों कितना हो गया सर? संगारेड्डी वालों 7th క్లాస్లో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి నేను నడుచుకుంటూ వచ్చిన, డబ్బులు లేవు. నేను 7వ తరగతిలో నడుచుకుంటూ వచ్చి, నాకు హైదరాబాద్ నుంచి ఇట్లా నడుచుకుంటూ పొద్దున 10 గంటల నుంచి నడుచుకుంటూ వచ్చిన. నేను ఒక ఊరు నుంచి వస్తుంటే నాకు డబ్బులు పోయినాయి. అప్పుడు ఎంత ఉంటా 7th క్లాస్ అంతే, 12 years 12 సంవత్సరాలు. రుద్రారం దాకా నడుచుకుంటూ వచ్చిన. ఈ రుద్రారం అవతల ఒక దగ్గర సిక్క దొరికింది, రూపాయి సిక్క. ఆ సిక్క ఈడ బస్సు ఎక్కి సంగారెడ్డిలో దిగిన, సిక్క టికెట్ కొనుక్కోండి ఆ రోజుల్లో. ఇప్పుడు మన అదే చెప్తున్నా, అంటే నేను ఎవరిని అడగాలంటే మంచిగా అనిపించింది. ఎవరిని అడగకుండా నడుచుకుంటూ వచ్చేసిన. ఈడ ఒక సిక్క దొరికితే రుద్రారంలో బస్సు ఎక్కి టికెట్ కొనుక్కొని సంగారెడ్డి బస్ స్టాండ్లో, ఓల్డ్ బస్ స్టాండ్లో దిగిన. वैसे 12 సంవత్సరాలు. हेल्प नेचर तो पहले से ही है सर, हेल्प नेचर तो पूरा బస్సు ఫ్రీగానేనా? టికెట్ లేదా? ఏం కండక్టర్ సాబ్ రాయ్ కదా అంటానా? మెదక్ డిపోదా? మెదక్ డిపోదా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లేడీస్ ఇట్లా? 45 మంది. ఎంత? 45 మంది. 45 మందికి ఫ్రీగానేనా ఇప్పుడు? వెరీ గుడ్. సరే, అంతే కదమ్మా. నేను టికెట్ కొనుక్కోవాలమ్మా. ఏమ్మా ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు? ఏమ్మా ఓకేనా? ఆర్టీసీ బస్సు అమ్మా సంగారెడ్డిలో చేసిందని కానీ అర్థమైంది కదా. సోనియా గాంధీ చెప్పింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆడవాళ్లకు ఫ్రీ. ఏంటండి అంతేనా? ఏమ్మా నేను ఒకసారి మీ అందరిని ఇట్లా అడుగుదామని ఎక్కినాను. కండక్టర్ సార్, డైలీ మా బస్సులో ఎంతమంది మీరు ఎన్ని ట్రిప్పులు కొడతారు డైలీ? డైలీ అంటే అప్ అండ్ డౌన్లో ఎంతమంది మహిళలు ఎక్కుతారు బస్సులో? 45 అంటే లేదు, ఒక్కొక్క ట్రిప్లో అయితే సుమారుగా మొత్తంగా నువ్వు ఒక్క రోజు బస్సు ప్రయాణం చేస్తావు కదా, ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు నువ్వు మొత్తం డైలీలో బస్సులో? 200 మంది మహిళలు బస్సులో ప్రయాణం చేస్తుంటారు. మహిళలు, జెంట్స్ చేస్తుంటారు. 200 మంది మహిళలు నీ ఒక్క బస్సులో ప్రయాణం చేస్తుంటారు. అంతమంది రోజు ఫ్రీ ప్రయాణం నడుస్తుంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి
ఎంత ఇప్పుడు టికెట్ ఎంత? పడంచర్ నుంచి మెదక్ 110. ఇంత డైరెక్ట్ గా ఎవరమ్మా ఉన్నది? మెదక్ కాదు, మీరు చూస్తారు నుంచి 30 రూపాయలు. 30 అన్న కూడా జోపేట జీవితాల కాంగ్రెస్ పార్టీ మర్చిపోతామా మీరు? అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రోజులు విన్నారా? బాగుంటుంది ఏమ్మా? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రోజులు మీకు మహిళలకు ఆర్టీసీ ఫ్రీ. మెట్రో తెస్తామా? నేను ఓడిపోయినాను కాకుండా నేను ఓడిపోయినా మెట్రో తెస్తా. మెట్రో ఇక్కడ నుంచి రుద్రానికి మెట్రో పోతుంది, తెస్తా. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం ఈ పథకాలు బ్రహ్మాండంగా నడుస్తాయి. ఓకే, నేను పదవిలో లేకపోయినా నాది ఎక్కడ పోనీ. ఓకే రైట్ చేస్తా. అట్లా సరే.